నమస్తే. మనం చేవెళ్ళ నియోజకవర్గం మోయినాబాద్లో ఉన్నాం. సో ఈ చేవెళ్ళ నియోజకవర్గం నుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డి బీజేపీ నుంచి ఉన్నారు. సో బీఆర్ఎస్ నుంచి కాసాని జ్ఞానేశ్వర్ ఉన్నారు. కాంగ్రెస్ నుంచి రంజిత్ రెడ్డి ఉన్నారు. సో ఈ ఎంపీ ఎలక్షన్స్లో ఈ నియోజకవర్గం నుంచి ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయో సో ఇక్కడ ఈ చేవెళ్ళకు సంబంధించిన ప్రజలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చాలామంది పనిచేసుకునే ప్రజలు ఉన్నారు. సో పొద్దున్నే చాలామంది ఇక్కడైతే ఉన్నారు ప్రజలు. సో అడుగుదాం ఇక్కడ ఎవరు గెలిస్తే బాగుంటుంది, ఎవరు ఇంతవరకు పనులు చేసిరు, ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే ఎంపీ ఎవరు ఉన్నారు, సో అడిగి తెలుసుకుందాం. సో ఇక్కడ కొంతమంది అడుగుదాం. ఇట్లా ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? అదే కాంగ్రెస్ వస్తే బాగుంది. కాంగ్రెసేనా? కాంగ్రెస్ అదే కాంగ్రెస్ వస్తేనే బాగుంది. అదే ఎందుకు? ఎందుకంటే ఎలక్షన్ వాళ్ళతోనే ముందుకు గెలుస్తుంది అనమాట. ఇప్పుడు మొన్న అసెంబ్లీ ఎలక్షన్లు కాంగ్రెస్ వచ్చింది. ఇక్కడ ఇప్పుడు ఇవి దేశానికి సంబంధించిన ఎలక్షన్స్. దేశంలో ఎవరు వస్తే బాగుంటుంది? రాహుల్ వస్తే బాగుంటుందా, మన మోడీ వస్తే బాగుంటుందా? మోదీ వస్తే మోడీ వస్తే బాగుంటుంది. ఎందుకు మోడీ రావాలా? ఇక అందరికి ప్రభుత్వం అందరికి వెళ్తున్నాను తినకే బియ్యం ఇస్తుండు మా ప్రజలకు అందరికీ. మోడీ వస్తేనే మాకు అందరూ మంచిగా ఉంటుంది. మోడీ వచ్చినాకనే మొత్తం రేట్లు అన్ని పెరిగినాయి అంటారు. ఇప్పుడు ఏం పెరగలేవు. ఈయన మన రేవంత్ రెడ్డి ఏం చేసిండు, ఆడపిల్లలకు మాత్రం సేఫ్టీ చేసిండు తిరిగి రానికి. మగవాళ్ళం మేము ఇంట్లో కాడ కూర్చుంటాము, ఆడవాళ్ళు ఏమో తిరిగి వస్తారు. ఇప్పుడు 5 నెలలు అవుతుంది, అస్సలు ఏం బాగాలేదు. మంచిగా ఉంది అనుకున్నాం కానీ ఏం లేదు. ఏం నచ్చలే మీకు? మా ఏం చేసిండు? కరెంట్ బిల్లు రుణమాఫీ ఏడే చేసిండు. రుణమాఫీ చేయలేడు, ఏది లేదు. మీ ఇంట్లో 2500 వస్తున్నాయా? ఏం లేవు. గ్యాస్ ఫ్రీ వస్తుందా? ఏది లేదు. ఏది వస్తలేదా? అది లేదు. మరి ఎట్లా ఎట్లా అంటే మాకేం కొద్దు సార్. ఇప్పుడు ఓట్లు వస్తున్నాయి కదా, ఇప్పుడు 5 నెలలు గ్యాస్ ఫ్రీ ఇస్తా అన్నాడు. ఏమండి ఇంటికి ఆడపిల్లలకు 2,500 ఇస్తా అన్నాడు. ఆ 2,500 ఇస్తలేడు. ఇంకా రుణమాఫీ చేస్తా అన్నాడు, రుణమాఫీ లేదు, ఏమీ లేదు. రైతు బంధు పడ్డదా? రైతు బంధు పడ్డదా? రైతు కేసీఆర్ వేసిన ఎట్లానే ఆ ఎయితానే ఇస్తున్నాడు. 15,000 వాళ్ళు. మళ్ళీ 5 ఎకరాలు 6 ఎకరాలు ఉన్న కూడా వేసలేడు, పల్లెవు. ఎట్లా ఇప్పుడు రైతు బంధు ఎన్ని ఎకరాలు ఉన్న వాళ్ళకి వేస్తే బెటర్? ఇప్పుడు 3 ఎకరాలు ఉంటుంది, 5 ఎకరాలు ఉంటుంది, 6 ఎకరాలు ఉంటుంది, ఇవన్నీ బేగనైతే ఉంటుంది. ఇప్పుడు 5 ఎకరాల కాడికే ఎన్ని ఎకరాలు ఉంటే కూడా ఏమైంది, మునిపి ఎంత వేస్తున్నారు గంత వేస్తున్నారు. నీకు 10 ఎకరాలు ఉన్నాయి, 1 ఎకరం ఉన్నాయి, మునిపి వేస్తే గంత వేస్తున్నారు. మార్పు కావాలని మార్పు తెచ్చుకోరు, కాంగ్రెస్ తెచ్చిరు. ఎట్లుంది ఇప్పుడు 5 నెలలు వెలిగిపోతుందా? ఆయన ఇప్పుడు కొత్త పాలన కదా, ఇంకా చేయలేదు, ఏం లేదు. గ్యాస్ ఇవ్వలేదు, ఇంకా అన్ని 2500 ఇవ్వలేదు. 100 రోజుల్లోనే ఇస్తానని చెప్పి వాళ్ళే అన్నారు. ఇవ్వలేదు కదా, ఇవ్వలేదు. లైట్ బిల్ అన్ని మళ్ళీ లైట్ బిల్ తీసుకుంటున్నాడు. ఇప్పుడు పరిపాలన అంటే మోడీ వస్తుంది, మంచిగా ఉంటుంది. మోడీ రావాలంటారా? మోడీ 10 ఏళ్ళ నుంచి ఉన్నాడు, రాహుల్కి ఇవ్వాలంటారు. మంచిగా ఉంది పాలన, బాగుంది. మోడీ బాగుంటుంది. అన్ని రేట్లు పెరిగిపోయినాయి, ప్రతిదీ రేటు పెరిగింది. మోడీ కూడా కొద్దిగా అన్ని రాను కానీ మంచిగా ఉంటుంది. దేశానికి కూడా బాగా చేస్తారు. దేశానికి అయితే మోడీ ఉండాలి. ఇక్కడ ఎవరు గెలిచావు? ఆర్మీకి అయితే ఇక్కడ చేవేళ్ళ అంటే ఇదే మన అతను అనుకుంటా. పబ్లిక్ ఇక్కడ బాగుంది. ఇక్కడ ఇప్పుడు ఈయన అక్కడ నుంచి ఇక్కడ రంజిత్ రెడ్డి ఇక్కడ వచ్చింది కదా, అది జర అవాయిదా అయింది. మళ్ళీ రంజిత్ రెడ్డి ఏంది కాంగ్రెస్ ఇప్పుడు వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆయననే వస్తుంది. చెప్పండి, మీరు ఏదనుకుంటారు? కేసీఆర్ ఎందుకంటే ఆపరేషన్ చేసిన దవాఖానాలకు పోయిన అన్ని ఫ్రీగా ఇచ్చిండు. ఇప్పుడు 10 లక్షలు గవర్నమెంట్ ఫ్రీ ఇస్తుందంటగా. ఎక్కడిది ఊకి అన్ని పుకారు అవన్నీ ప్రతి సభలో చెప్తుండగా రేవంత్ రెడ్డి చెప్పింది కానీ ఏమి పుకారే అదంతా. ఈ 6 నెలలనే మొత్తం సగం గుండు కొరికిండు. మళ్ళంటే ఇక ఇంకొక 5 ఏళ్ళు ఉండి అనుకో పుర సగం గుండు అన్నమో రామచంద్ర అని పోవాలి. కేసీఆర్ మొత్తం తెలంగాణ దోసుక ఆయన దోసుక తిన్నా ఏం చేసినా ప్రజలకైతే మంచిగానే చేసిండు. ఎవరు వస్తే ఎవరు వచ్చినా పైసలు వస్తాయి. ప్రజారాజ్యము ఇందిరమ్మ రాజ్యం నడుస్తలేదా?
నడుస్తుందేమో, నడిస్తే గుణంగా మాకు ఏం చేస్తుంది చెప్పు. పేదోళ్ళ ఫ్రీ పెట్టిండుగా అమ్మ మంచిగానే ఏమి ఎక్కడా తోపుడా బస్సు ఒకటి ఉంటే అయిపోయానా, ఎక్కడా తోపుడా అది ఒక్కటే పెట్టిండు ఫిరి. 2500 వస్తలేవా? 2500 ఎక్కటివి వేస్తున్నట్టే కదా, ఎక్కటివి ఎవరు వేస్తుండలేరు, తెలియకుండా సిటీలు కట్టుకుంటున్నట్టు. సిక్కులే లేదు అసలు. వచ్చే పేదోళ్ళకు కూడా అవేమిటి నెల పైసలు వచ్చేటివి కూడా అవి కూడా క్యాన్సల్ అవుతున్నాయి. గ్యాస్ 500కే వస్తుంది. 500 అంటే అన్నీ ఒక్కల పీరి వచ్చినప్పుడే వచ్చింది, ఏడొస్తుంది అది కూడా వస్తలేదు. బిల్లు ఏంది పరిస్థితి? 200. కరెంట్ బిల్లు కూడా లేదు, కరెంట్ బిల్లు కూడా అదే. ఇంకా సభలలో నేను అన్ని ఫ్రీ ఇస్తున్నా అని చెప్తున్నా, ఏం లేదు. 5 గ్యారంటీలు చేసినట్టు అన్ని పుకారే. ఇంకా 5 ఏళ్ళు ఈయనుంటే అన్నమో రామచంద్రాన్ని అది ఒక్కటే పోవాలి. అన్నమో రామచంద్రాన్ని పోవాలి మేము ప్రజల. నీళ్ళు ఎట్లుంది ఇప్పుడు తెలంగాణ? నీళ్ళు లేవు, ఏమి లేదు. 24 గంటలు ఉంటుంది. 24 కరెంట్ కాదు, ఒక్క అర్ధ నిమిషం కూడా పెట్టకొచ్చింది. గంట కరెంట్ తీస్తాడు. 5 గంటలకు తీస్తున్నాడు, మాపడికి 11 గంటలకు ఇస్తున్నాడు, పొద్దుగాల 5 గంటలకు తీస్తున్నాడు కరెంటు. విషయాలు అన్నీ ఎండిపోయినాయి రైతులకు. అటమీనికి వచ్చినాము, కూలీ లేదు, నాలి లేదు, కూలి కూడా దొరుకుతలేదా? దొరుకుతలేదు. 3000 రూమ్ రేటు. అక్కడ రెండు పెట్టేసిపోయి మోటార్ తెచ్చి మీటర్ అప్పుడు రేటుకు వచ్చినప్పుడు మోటార్ తెచ్చి వేయాలంటే ఆ మోటార్ నీళ్ళకి ఆడ చేస్తాం. ఉన్న నీళ్ళు పోయినాయి మోటార్లలో, ఆ మోటార్లో కడుకోదాం పైసలకు. 2500 లేవు, 10 రూపాయలు లేవు మాకు. లేవు, యా అకౌంట్లు ఉన్నాయి, ఉండయి. ఉట్టి వద్దు ఏమో. ఇక్కడ రోడ్డు మీద చావడు దాదామంటే ఎవరు ఇయ్యారు. రూమ్ల రేట్లు కట్టని కన్న కష్టం. ఎండ కొడుతున్నది. పోయి తెచ్చి కడితే మాకు నిన్న వచ్చి కడితే మేము ఒకరికొకరు ఛాన్స్ చేసుకుంటాం. మేమే పేదోళ్ళం. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుండే? కేసీఆర్ ఉండగా మంచిగా ఉండే, అన్ని మంచిగా ఉండే. కాంగ్రెస్ ఎందుకు ఎందుకు గెలిపించారంటే నేను ఒకదాన్ని. ఇప్పుడు 6 గ్యారంటీలు నమ్మిరా? 6 గ్యారంటీలు అనేది మాకు తెలియదు. అప్పుడు మంచిగా ఉండే, అది దాన్ని చేసిండు. మంది కేసీఆర్ కంటే మంచిగా చేస్తాడేమో అనుకున్నా. కేసీఆర్ కంటే ఇంకా మంచిగా చేస్తామని చేసినాము. తెలియపా ధర్మమ్మ ఓటేసినాం తెలుసా. ధర్మమ్మ ఓటు చేస్తాను. ధర్మమ్మ 1 రూపాయి తినలే నేను. వేసి నీ పెద్దోట నేను 1 రూపాయి ఈంది లేదు, ఓంది లేదు. ఇవ్వంది లేకుండా వేసి నేను ఒక్కదాన్ని జాతిగా. నాకు పిల్లలు లేరు, జల్లలు లేరు, నాకు భూమి లేదు, ఇల్లు లేదు. బంగారం కూడా ఎంత బంగారం ఎంత 70,000 80,000 తులం బంగారం ఎవరికి? ఇప్పుడు మా కళ్యాణ లక్ష్మి గతంలో కేసీఆర్ 1,16,000 ఇచ్చిండు. కేసీఆర్ 1,16,000 ఏముంది, 1,16,000తో పాటు తులం బంగారం ఇస్తాను. 80,000 అయింది. ఇప్పుడు బంగారు కూడా పెరిగాయి. ఓటు ఎన్నిక చెప్పిండేమో ఓటు సమాజంలో వేయాలని వేసినాము. కాకపోతే 4 ఆడపిల్లలు ఉన్నోళ్ళు ఇప్పుడు లక్షల కొద్ది బంగారం పిరేం అంతగానం ఉంటే ఇప్పుడు వాడు ఉరి పెట్టుకొని చచ్చదే కదా. నీ బంగారం పెరిగిస్తే ఏం లాభం? ఇప్పుడు ఆడపిల్లలు ఉన్నోళ్ళు ఏం చేయలేదు, ఎట్లా తీసుకోవాలి? కట్టాలి ఏమి చేయలే అది అన్నాడు. అది ఇప్పుడు జరాగా కేసీఆర్ కి ఇట్లా వస్తున్నాయా? వస్తాలే మొన్న చేసుకొచ్చాను బిడ్డది. వాటర్ కూడా బంద్ చేసిండ్రా, చాలు చేసిండ్రా. అది మేము ఏమనము. అందరూ అంతే, సమాజంలో అందరూ అంతే అనుకో. ఎవరు ఈడు మంచి చేస్తుంటే మేమేమో నీ మంచిగా ఉండవు అన్న. సరే నీకు సరే నీ మంచిడు ఓటేసినాం వేసినాం. అది నీ మంచిగా వేసే బాధ్యత నీది ఉంటుంది. మమ్మల్ని అడిగి ఇగో ఇంతమంది మూకున్నాము మాట. ఇప్పుడు బంగారం కదా పిరేముంది. 4 ఆడపిల్లలు ఉన్న వాళ్ళం మేము ఏడికెళ్ళి తీసుకురావాలో చెప్పు. అదే మాట అంటున్నా. గవర్నమెంట్ ఏం పని చేస్తుంది అని అడుగుతున్నా నేను. అమ్మా నాకు ఆపరేషన్ చేసుకుని నేను వస్తాను. నాకు పిల్లలు లేరు, జల్లలేరు, మరి ఎట్లా ఓటు ఎవరికేస్తామా అండి
అంటే ఎవరికన్నా నేసగన్న ఆపత్కి ఇప్పుడు మీరు దుడ్లు ఇస్తున్నారా అని చెప్పుకుంటా వెళ్ళిపోతాయి కొడంగంటలకి నరేంద్ర హాస్పిటల్లో వెళ్ళిపోవడంగా పోతే పోందాడు డాక్టర్ చూసుకొని మళ్ళీ వచ్చినాక ఇంకో ఆయన ఇట్లా చెప్పాటే ఆయమ్మకి ఆపద వచ్చింది ఆయమ్మకి 500 ఇవ్వండి మరి అండి ₹1 తీసుకుని నేను ఓటేస్తే మరి నన్ను ఇచ్చిరు ఎవరన్నా ఇక్కడ తెల్లగా బట్టలు ఎవరు వస్తారు చూడు వాళ్ళు తింటారు ఉంటారు మమ్మ ఓలే ఇప్పుడు గతంలో ఎంత తీసుకురు ఇప్పుడు ఏమి నడుస్తుంది ఇప్పుడు తెల్లగా బట్టలు ఎవరు ఉంటారు చూడు వాళ్ళకి ఏమో ఇక ఇట్లటోళ్ళకు బాడేటోళ్ళకు పంచుతామంటారు ఇక మేము ఇక్కడనే మేము ఇదే అడ్డమైనా ఎండకు పని చేయలే బతకలే 3,500 రూమ్ రేటు కట్టుకునే బతకాలి మా బోర్లు ఎండిపోయింది ఏ ప్రభుత్వం వచ్చినా మీ జీవితాలు మారుతున్నాయమ్మా ఏం లేదు ఇదే కష్టం ఎట్లా చేస్తాం బంగారు పెరిగిచ్చే పిల్లల పెళ్లి చేయకుండా మీరు ఎప్పుడైతే పైసలు తీసుకోకుండా ఓటేస్తారో అప్పుడే మారుతుంది నేను ₹1 తీసుకునకుండా వేసిన పెద్దోటు అందరు నీలాగా ఉండాలిగా అమ్మ వేసిన చేస్తాడు మంచిగా కదా కేసీఆర్ కంటే మంచిగా చేస్తాడు కదా అని వేసిన కేసీఆర్ అన్న ఏముండే మంచిగా చేసిండే చెప్పండి అన్న ఎవరు వస్తే బాగుంటుంది ఎంపీ ఎలక్షన్స్ లో ఎవరు గెలుస్తారు సార్ మాకు ఎవరు వచ్చినా మాకు మంచి జరగాలి నేను మాకు కష్టం తప్పది ఏం తప్పది ఎవరినో ఒకరిని ఎన్నుకోవాలి కదా మేము అందరినీ 10 ఏళ్ళు కేసీఆరే వచ్చిండు 10 ఏళ్ళు వచ్చిండు 10 ఏళ్ళు చేసిండు మాకు కెట్టుబడి చేసిండు అంతే చేసిండు చచ్చిపోయిన వాళ్ళకు రుణమాఫీ కూడా మొన్న ఏంటి వచ్చే రాలేదు కిట్టుబడి మొన్న రైతు బంధు అంటే ఒకసారి 10,000 వేస్తా అంటే ఎంత వేసిండు చేసిండు నాకు 1/2 ఎకరా ఉంది 1/2 ఎకరాకి ఎంత 2,500 వేసిండు మళ్ళీ 6 నెలలకు వచ్చే నో కిట్టుబడి నో ఇల్లా ఎలక్షన్ కోడ్ వచ్చిందండి ఎలక్షన్ కోడ్ వచ్చినప్పుడు మళ్ళీ మా ఊరు ప్రజలు ఏం చెప్తే మేము ఎవరికి నిర్ణయించుకొని మేము వాళ్ళకి వేస్తాము మాకు మంచి చేయాలి అంతే ఊరికి అంతే అంతా గింతే ఉండదు వాళ్ళు వచ్చింది వీళ్ళు వచ్చి మాకు సంబంధం లేదు మాకు మంచిగా జరగాలి ఇప్పుడు ఎవరు వచ్చినా మంచి జరగాలి మాకు ఇప్పుడు ఎవరు గెలిస్తే బాగుంటుంది అంటారు మరి ఇప్పుడు ఎవరు గెలిచిన కేసీఆర్ ఎవరు కేసీఆర్ వస్తే బాగా ఎందుకు కేసీఆర్ గారు అంటే అతనే పథకాలు మంచిగా ఇస్తాడు ఇక ఈ కాంగ్రెస్ అసలు పథకాలు మొత్తం బంద్ చేసింది కేసీఆర్ ఇచ్చిన పథకాలలో ఇందిరమ్మ రాజ్యం అంటారు ఇందిరమ్మ రాజ్యం గిదే రాజ్యం చూడు గిదే రాజ్యం అప్పుడు ఆయన ఉన్నప్పుడు బాగుంది ఇప్పుడేడా ఈయన వచ్చా మొత్తం బంద్ చేసే మొత్తం కేసీఆర్ ఉంటే కిట్టులు అవి అన్నీ దేశంలో ఎవరు ఉంటే బాగుంటుంది మోడీ ఉంటే బాగుంటారా రాహుల్ గాంధీ ఉంటే మోడీ బాగుంటుంది మోడీ ఎందుకు మోడీ ఉండాలి మోడీ అందరికి మంచివాడు తెలిసిన ఆయన అందరికి మంచివాడు ఆయనే ఇస్తున్నాడు మోడీ నయం అంటున్నా బియ్యం ఇస్తున్నాడు పైసలు ఇస్తున్నాడు 2 మరి అతను నయం అతను చేస్తున్నాడు ఇంకా మోడీ పేదవాళ్ళని పట్టించుకుంటలేదని కొంతమంది కామెంట్ వేస్తున్నాడు మోడీ అయితే చేస్తున్నాడు మాకు 200 2,000 చేస్తున్నాడు బియ్యం వేస్తున్నాడు బియ్యం కూడా వేస్తున్నాడు ప్రజలు అంటారు పెడితే మంచివాడు పెట్టకుంటే చెడ్డోడు కానీ పైన ఉన్నోళ్ళే తింటారు ఇప్పుడు ఐస్ గడ్డ ఇంత వస్తుంది ఎంత వస్తుంది ఇంత వస్తుంది పైకి వెళ్ళి రాంగా ఎంత అవుతుంది గింత అవుతుంది రాంగా లాస్ట్ మా ఊరికి రాంగా గింత అవుతుంది